చూస్తున్నారు. మరి ముఖ్యంగా హైదరాబాద్లో ఈ ఘటన జరుగుతుందా అనే క్వశ్చన్ మార్క్ రైస్ అవుతూ ఉంటుంది. సో జరిగితే వింతే ఉంటుంది, ఈ మాట అనిపిస్తూ ఉంటుంది కదా. జరిగితే ఉంటుంది, జరిగింది కాబట్టి ఇప్పుడు వింత కూర్చుంది. హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన దారుణాన్ని వింటే ఒక్కసారిగా గుండె జలధరిస్తుంది. లేడీస్ హాస్టల్లో ముగ్గురు యువకులు హల్చల్ చేశారు. మీరు వింటోంది నేను అంటోంది అక్షరాల నిజం. లేడీస్ హాస్టల్లో ముగ్గురు యువకులు హల్చల్ చేశారు. హాస్టల్ రూమ్లో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించారు ఆ ముగ్గురు యువకులు. భయంతో కేకలేశారు ఆ అమ్మాయిలు. దీంతో యువకులు మధ్యమత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. వాళ్ళ గేట్ తీసుకొని అసలు అమ్మాయిల హాస్టల్లోకి అబ్బాయిలు ఎలా వెళ్ళారు? అక్కడ వార్డెన్ కానీ లేకపోతే ఆ హాస్టల్కి సంబంధించి ఎవరొకరు గార్డియన్గా ఎవరు లేరు అక్కడ? ఉండరా? గార్డ్స్ ఎవరు ఉండరు అక్కడ? ఒక మహిళల హాస్టల్లోకి అబ్బాయిలు ఎలా వస్తారు? అసలు అడుగు పెట్టడానికే ఆలోచించాలి. అడుగు పెట్టిన తర్వాత వాళ్ళని అక్కడే నిలుపుదల చేయాలి. వాళ్ళని అక్కడికక్కడే ఆపేయాలి. వాళ్ళు గేటు తీసుకుని దర్జాగా లోపలికి వచ్చారు. ఏకంగా అమ్మాయిల రూమ్లోకి వెళ్ళారు. ఏమైనా దాడి చేస్తుంటే ఎవరు చెప్తారు సమాధానం? మరి ముఖ్యంగా మన హైదరాబాద్లో వనస్థలిపురంలో జరగడం ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. సెక్యూరిటీకి సంబంధించి ఇదేనా మన సెక్యూరిటీ ఇస్తున్నాం అమ్మాయిలకి సంబంధించి? మీరు చూడొచ్చు వాడు ఎంత దర్జాగా ఆ గేటు తీసుకొని ఒకటి తర్వాత ఒకడు ముగ్గురు లోపలికి వచ్చారు. వాళ్ళ చేతిలో ఏవైనా మారణాయుధాలు ఉంటాయి, వాళ్ళ చేతిలో ఏవైనా ప్రమాదకర రసాయనాలు ఉంటే ఏం చేస్తారు? ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి అక్కడ ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ రియాక్ట్ అయ్యారు. కొన్ని రియాక్షన్స్ కూడా వస్తున్నాయి. స్టూడెంట్స్ కూడా రియాక్ట్ అయ్యారు. ముందుగా స్టూడెంట్స్ ఏమంటారో చూద్దాం. ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి ప్రిన్సిపల్ రియాక్షన్ కూడా చూద్దాం. నేను భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ అండి. నిన్న రాత్రి 12:30 ఆ టయానికి ఇక్కడ భయాందోళనకి బాగా గురయ్యారు. పిల్లలు చాలా భయపడ్డారు. వేరే వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు కాలేజ్ లోపలికి ఎంటర్ అవ్వటము, పిల్లలని చాలా భయపెట్టడం, గ్రిల్స్ కొట్టడం, డోర్స్ కొట్టడము, ఇలాంటివన్నీ చేసి పిల్లల్ని భయపెట్టారు. వాళ్ళు నాకు ఫోన్ చేశారు నైట్. సో నేను వెంటనే పిఎస్కి కాల్ చేసి నేను ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చానండి. ఇన్ఫర్మేషన్ ఇచ్చాక వాళ్ళు వచ్చారు, వాళ్ళు చూసుకున్నారు. కొంచెం అంటే దాంతో కొంచెం ఊరట ఉంది. కానీ మాకు ఇంకా ముందుకు కూడా ఇలాగ జరగకుండా మాకు సెక్యూరిటీ కావాలని చెప్పి పిల్లలకు సంరక్షణ కోసం అడుగుతున్నానండి. నేను భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్లో నేను ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇందులో నేను చదవడానికి వచ్చిన 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని వెళ్ళడానికి వచ్చిన. కానీ నిన్న నైట్ ఏం జరిగిందంటే 8కి ఒక 2 అబ్బాయిలు వచ్చి కొత్త అమ్మాయిలు వచ్చిర్రు. ఇట్లా మేము మీ హాస్టల్లో జాయిన్ చేసినాం అని అంటే వాళ్ళు ఎవరు అది ఇదని మాట్లాడి పంపేసినాం. దాని తర్వాత 12 కాగానే ఒక 3 అబ్బాయిలు వచ్చారు. వాళ్ళు ఫుల్ తాగి ఉన్నారు. తాగి వచ్చి గేట్ దునికి లోపలికి వచ్చేసి మాది డ్రిల్ ఉంటుంది. ఆ డ్రిల్ మేము ఆడపిల్లలం కాబట్టి జాగ్రత్తగా ఉంటాం కాబట్టి మేము డ్రిల్ వేసుకొని వండుకుంటాం. అయితే వచ్చి మా క్లాస్ రూమ్స్లలో అంత బెంచ్లు అన్ని జరిపి ఎట్లా పడితే అట్లా డోర్స్ కొట్టి మా డ్రిల్ కొట్టంగానే భయపడి మేము బయటికి వచ్చినాం. ఏమైంది, మీరు ఎవరు అని అడిగితే మీరు ఈ కాలేజీలో ఏం చేస్తున్నారు, మీరు చదవడానికి వచ్చిరా, దేనికి వచ్చిరా అని అడిగారు. అంటే మేము ఇందులో చదవడానికే వచ్చినాం, మీరు ఎవరు అని అడిగితే మీ ఓనర్కి చెప్పండి ఇది మాది అని అనేసరికి మాకు భయం అయ్యి మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన తర్వాత కూడా వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోవట్లేదు. ఫోన్ చేసి ఎట్లా పడితే అట్లా డోర్ కొడుతున్నారు, భయం ఎట్లా పడితే అట్లా మాటలు అనేస్తున్నారు. ఆడపిల్లలం కాబట్టి అవి ఘోరంగా మాటలు అన్నారు. చెప్పుకోలేకపోతున్నాం సార్. కాకపోతే కానీ అప్పుడే పోలీసు వాళ్ళు వచ్చారని కొంచెం ధైర్యంతో ఏదో నైట్ అంతా ఉన్నాం సార్. నైట్ అంతా నిద్ర లేదు, మాకు ఏం లేదు. ఆ టైంలో మా మేడం కాంటాక్ట్లు ఉన్నారని కొంచెం ధైర్యంతో ఉన్నాం సార్. మేము ఆడపిల్లలకి మాకు న్యాయం జరగాలి సార్. ప్రతిరోజు ఇట్లనే జరుగుతాయి, మేము ఉండలేకపోతాం ఈ హాస్టల్లో. ఇంకా నాది 2 ఇయర్స్ ఉంది సార్. 2 ఇయర్స్ వరకు ఇట్లనే ఇబ్బంది అయితే మేము ఉండలేకపోతాం సార్. మాకు న్యాయం చేయండి సార్. మాకు సెక్యూరిటీ కావాలి. మేము 50 మంది ఆడపిల్లలు, ఒకరిద్దరు అంటే ఏమో 50 మంది ఆడపిల్లలకి ఏమైనా జరిగితే ఎవరేం చేస్తారు సార్?
మాకు ఖచ్చితంగా మాకు సెక్యూరిటీ కావాలి సార్. మాకు అన్నీ మన దేశ మహిళ మన దగ్గర భద్రత కోరుకోవడం సిగ్గుపడాలి. సిగ్గుపడాల్సింది కేవలం ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వం కాదు, సమాజంగా అందరం. మన అమ్మాయి, మన ఇంటి అమ్మాయి, మనం చదువుకోవడానికి పంపిస్తే అక్కడ మన భద్రత కల్పించలేకపోతున్నాం. సిగ్గుతో తలదించుకోవాల్సిన సందర్భం సమాజానికి. కన్నీళ్లు పెట్టుకుంటోంది. మాకు భద్రత కల్పించండి అంటుంది, మాకు సెక్యూరిటీ ఇవ్వండి అంటోంది. ఎంత అమానమే ఇది! ఇంతకు మించిన హేమైన చర్య ఏదైనా ఉంటుందా? ఏమైనా ఉంటుందా? ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మౌనం అన్ని వేళలో కరెక్ట్ కాదు. దేనికో కొన్ని సందర్భాలు పిచ్చిగా కూడా కమెంట్స్ చేస్తూ ఉంటాం. ఆఫ్ కోర్స్ దట్స్ యువర్ రైట్. బట్ ఇలాంటి వాటిలో మాట్లాడండి. మీరు మౌనం వహిస్తే ఈరోజు అక్కడే జరిగింది, రేపు మన ఇంట్లో జరగదు నమ్మకం ఏముంది? మన ఇంట్లో జరగదని చెప్పి ఏముంది? అక్కడెక్కడో జరిగిందని చెప్పి వదిలేస్తే మనం ఇఫ్ వీఆర్ నాట్ ఓకల్ అబౌట్ దీస్ థింగ్స్, ఇలాంటి విషయాలు మాట్లాడకపోతే ఇంకెందుకు ఇక్కడ? కనీసం మాట్లాడాలి. ఈ ఘటనకు సంబంధించి మాట్లాడే సందర్భం. ఈ నేపథ్యంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? అసలు ఆ ముగ్గురు ఎవరు? ఎందుకు ఇలాంటి పనులు చేయాల్సి వచ్చింది? వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి? డీటెయిల్గా మాట్లాడుకుని ప్రయత్నించేద్దాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంట? రైట్ సచిన్, ఏదైతే మద్యం మత్తులో అర్ధరాత్రి యువకులు నర్సింగ్ విద్యార్థులు హాస్టల్లోకి చొరబడ్డ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వనస్థలిపురంలోని AFCI కాలనీలో భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీ ఉంది. సో ఇందులో హాస్టల్లో సౌకర్యం కూడా ఉంది. సో ఇక్కడ సుమారుగా 50 మంది విద్యార్థినులు ఉంటున్నారు. అయితే నిన్న రాత్రి ముగ్గురు యువకులు మద్యం మత్తులో హాస్టల్ గేటు దూకి ప్రవేశించడం జరిగింది. విద్యార్థినులు ఉంటున్న డోర్లని బలంగా పదే అయితే బాధడం, కొట్టడం జరిగింది. సో దీంతో వారు భయోందోళనకు గురయ్యారు. సో అదే ఘటనలో అంతేకాకుండా విద్యార్థులు ఎవరు కూడా మీరు ఎందుకు వచ్చారు అని ప్రశ్నించగా వారితో అసభ్యంగా ప్రవర్తించారంటూ కన్నీరు మున్నీరుగా గావిస్తా ఉన్నారు విద్యార్థులందరూ కూడా. సో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి యువకులను అక్కడి నుంచి కేవలం పంపించడం జరిగింది. తప్పు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి ఘటనలో వారిని వెంటనే అరెస్ట్ చేయడం, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టకుండా ఏదో రోడ్డు మీద ఆవారగా తిరిగే పోరగాలని తరిమేసినట్టు లేదా మధ్యమత్తులో పడిపోయిన వారిని పక్కకు పంపించిన విధంగా ఒక హాస్టల్ ఆడపిల్లలు ఉంటున్న హాస్టల్ పై అంత దౌర్జన్యంగా దాడి చేసినా కూడా పోలీసులు వారిపై యాక్షన్ తీసుకోకుండా అక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేశారు. అనుకోని ఈ సంఘటన జరిగితే మా భవిష్యత్తు అంధకారం అవుతుందని విద్యార్థులు కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ రాణి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. కాగా ఇదంతా తతంగం అంతా కూడా సీసీ కెమెరా రికార్డ్ అయింది. అంతేకాకుండా ఆన్లైన్ లో రాచకొండ కమిషనర్ కి కూడా ఫిర్యాదు చేశారు ఆ ప్రిన్సిపల్. సో ఇంత ఘటన జరిగిన తర్వాత కూడా CCTV విజువల్ ఉంది. సో అదే టైంలో ఆ నిందితులను కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. సో పట్టుకొని కూడా అరెస్ట్ చేయకుండా కేవలం అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు, అక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేశారు. ఏదో వీధి కుక్కల్ని గేట్ బయటికి పంపించే విధంగా పంపించినట్టుగా పంపించారే తప్ప వాళ్ళని అరెస్ట్ చేయలేదు, అదుపులోకి తీసుకోలేదు. సో ఈ కేసు ఫైల్ అయిన తర్వాత పోలీసులు అయితే దర్యాప్తు చేపడతా ఉన్నారు. సీసీ ఫుటేజ్ కెమెరా ఆధారంగా ఆ దుండగులు ఎవరు, ఆ ముగ్గురు ఎవరనే దానిపై పోలీసులు అయితే విచారణ చేస్తా ఉన్నారు. సో విచారణ చేసిన వెంటనే వారిని అదుపులోకి తీసుకొని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, వారిపై అదుపులోకి తీసుకుంటా ఉంటా ఉన్నారు. సో మరోవైపు ఆ ప్రిన్సిపల్ కానీ ఆ స్కూల్ యాజమాన్యం కానీ వారు కావాలనే మా మీద దాడి చేపిస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే కొంతమంది మాపై దాడి చేస్తా ఉన్నారు. ఈ గతంలో ఇలాంటి చిన్నవి జరిగినాయి, ఇది చాలా పెద్ద మేజర్ ఇన్సిడెంట్ గా జరిగిందంటూ కూడా ప్రిన్సిపల్ అయితే కంప్లైంట్ లో పేర్కొనడం జరిగింది. సో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే పోలీసులు వచ్చిన వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే మరొకటి జరిగేది ఉండదు. కానీ వారిని పంపించేయడంతో వారందరూ కూడా విద్యార్థులు ఇప్పటికీ భయపడతా ఉన్నారు. రేపు వీరు కాకుండా ఇంకెవరైనా వచ్చి మా మీద దాడి చేస్తారేమో, ఇంకేమైనా జరగవచ్చు, మా భవిష్యత్తు అంతా వీరు ఒక్క క్షణంలో పాడు చేస్తారేమో అని భయపడతా ఉన్నారు. సో పోలీసులు అయితే దీనిపై విచారణ చేస్తా ఉన్నారు. సచిన్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం హైదరాబాద్కి సంబంధించి హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన దారుణం ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తోంది. లేడీస్ హాస్టల్లో ముగ్గురు యువకులు హల్చల్ సృష్టించారు. హాస్టల్ రూమ్లో అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించారు ఆ ముగ్గురు యువకులు. భయంతో కేకలు వేశారు ఆ అమ్మాయిలు.
యువకుల మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి ఈ దృశ్యాలు. భాగ్యనగర్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మాకు భద్రత కల్పించండి ముర్రో అంటున్నారు. అవును, మాకు భద్రత కల్పించండి బాబోయ్ అంటోంది. ఇన్ఫాక్ట్ భద్రత కల్పించని చెప్పి ప్రాధేయపడుతున్నారు అమ్మాయిలంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి. ఈ నేపథ్యంలో మీరేమంటారు? ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే, ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే, ఇటువంటి ఘటనలు ఇంకోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? మాట్లాడే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.